హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బేసిక్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ చూడబోతున్నాం. ఇది లేట్ రివ్యూనే. ఇప్పుడు అది ఆ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. సో అందుకే ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను. అండ్ ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే ధనుష్, నిత్య మీనన్, శాలిని పాండే అండ్ అరుణ్ విజయ్ యాక్ట్ చేశారు. అండ్ వీళ్ళతో పాటు సత్యరాజ్, ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై ధనుష్. ఈ మూవీ మనకి కరెంట్లీ ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. తెలుగు అండ్ తమిళ్ వర్షన్స్లో కూడా అవైలబుల్గా ఉంది. మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ధనుష్ అబ్రాడ్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఈ పెద్ద 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్స్ ఉంటాయి కదా, సో అందులో వర్క్ చేస్తూ ఉంటారు. అలా వర్క్ చేస్తున్నప్పుడు ఆయనకి అక్కడే ఓనర్ అయిన సత్యరాజ్ వాళ్ళ డాటర్ తో మ్యారేజ్ సెట్ అవుతుంది. ఒక 15 డేస్‌లో మ్యారేజ్ అనగా ఆయనకి తెలుస్తుంది ఏంటంటే ఫాదర్ చనిపోయారని. సో దానివల్ల మళ్ళీ ఆయన విలేజ్ రావాల్సొస్తుంది. అక్కడికొచ్చిన తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల ఆయన మళ్ళీ అక్కడికి అబ్రాడ్ వెళ్ళలేరు. అండ్ శాలిని పాండేతో మ్యారేజ్ అవ్వదు. దీని తర్వాత ఏమైంది అన్నదే మనకి మిగతా స్టోరీ. అరుణ్ విజయ్ చూసుకున్నట్లయితే ఇందులో శాలిని పాండే బ్రదర్. అండ్ వీళ్ళిద్దరూ కూడా సత్యరాజ్‌కి కిడ్స్ అనమాట వీళ్ళిద్దరూ. సో ఈ మూవీలో మనం ఎక్కువగా ఏం చూడాలంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని చూడాలనుకుంటే ఫస్ట్ హాఫ్ ఓకేగా అనిపిస్తది. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి రావడం, దాని తర్వాత ఏదో స్ట్రగుల్ అవ్వడం, అదంతా కూడా ఓకే, ఫైన్ అన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే మనం బ్యాక్ సైడ్‌లో ఉన్న లైక్ మన సాంప్రదాయాలు, పట్టింపులు, లేదంటే మన పేరెంట్స్ ఆల్రెడీ చేస్తున్న వృత్తి ఏమైనా ఏదైతే ఉంటుందో అది మనం కూడా ప్రొలాంగ్ చేయాలి. దానిలోని మనం ఇంకా ఫార్వర్డ్‌కి వెళ్ళాలి అన్నట్టు చూపిస్తారు. వాళ్ళు ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో అది మనం దాన్ని డెవలప్ చేయాలన్నట్టు మనకి ఫస్ట్ హాఫ్‌లోని ఆయన మోటోయే అదిలా చూపిస్తారు. సో దానివల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి అన్నదే మనకి సెకండ్ హాఫ్‌లో చూపిస్తారు. సో ఫస్ట్ హాఫ్ బావుందా? సెకండ్ హాఫ్ బావుందా? అంటే నాకు 2 కూడా ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఇంక సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడురా మూవీ అయిపోతది అన్న ఫీలింగ్‌లోనే నేను ఉన్నాను. నేను థియేటర్‌లో చూసినప్పుడు కూడా థియేటర్‌లోనే చూసాను. సో నాకు ఆ టైంలోనే ఏంటంటే ఎక్కువగా మిడిల్ క్లాస్ ఆ సెంటిమెంట్స్‌ని బాగా వాళ్ళు ఫోకస్ చేసినట్టు నాకు అనిపించింది. అండ్ ఈ మూవీలో పెర్ఫార్మన్సెస్ చూసుకున్నట్లయితే అందరూ కూడా చేశారు అనిపించింది. మెయిన్‌గా ధనుష్ ప్రీవియస్‌గా 'రాయన్' ఏదో మూవీ అంతగా క్లిక్ అవ్వలేదు ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఈ మూవీలో ఆయన యాక్టింగ్ బానే ఉందనిపించింది. అలానే నిత్య మీనన్ ఆబ్వియస్‌లీ చాలా చేశారు. ఈమె అండ్ ధనుష్ కాంబినేషన్‌లో ప్రీవియస్‌గా 'తిరుచిదంబరం' దానికి నేషనల్ అవార్డ్ ఏదో వచ్చిందనుకుంటా తనకి. సో ఈ మూవీలో కూడా ఆవిడకిచ్చిన క్యారెక్టర్ బానే చేశారు. బట్ ఎక్కువగా పెర్ఫార్మన్స్ స్కోప్ అయితే నాకు అనిపించలేదు. ఓకే. ఒక మిడ్ రేంజ్ పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టరే. అలానే నాకు ఇందులో ఇంకా బాగా యాక్ట్ చేశారనిపించింది అరుణ్ విజయ్. అంటే ఆయన ఎప్పుడు చూసినా సరే రిచ్ స్పాయిల్డ్ బ్రాట్ అన్న క్యారెక్టర్ ఏదైతే చేస్తారో అది చేస్తారు. ప్రీవియస్‌గా ఒక 2, 3 మూవీస్ కూడా 'నవాబ్' మూవీ చూసినా కూడా అందులో కూడా అలాగే ఉంటారనమాట. సో ఆయనకి మాత్రం ఆ క్యారెక్టర్ బాగా సూట్ అయిందనే చెప్పొచ్చు. శాలిని పాండే కూడా ఉన్నారంటే ఉన్నారు. ఆవిడ వల్ల స్టోరీ ఒక ఇంచ్ ముందుకు వెళ్తుంది తప్పించి ఆవిడ ఎక్కువగా ఎక్కడా కనిపించరు. జస్ట్ ఒక 3, 4 సీన్స్ మాత్రమే పర్మిటెడ్‌గా అనిపించింది. అండ్ పెద్దగా యాక్టింగ్ స్కోప్ కూడా ఆమెకి దొరకలేదు. ఇది కాకుండా ఇంకేంటంటే ఈ మూవీలో ఉన్న పెద్ద యాక్టర్స్ అందరూ డైరెక్టర్స్. సముద్రకని తీసుకోండి డైరెక్టర్, ధనుష్ ఒకవైపు డైరెక్టర్, అండ్ ఇంకొక ధనుష్ ఫాదర్‌గా చేశారు కదా, ఆయన డైరెక్టర్. ఒక పోలీస్ వస్తారు పార్థిబన్, ఆయన డైరెక్టర్. అందరూ డైరెక్టర్సే అన్నమాట ఈ మూవీలో. అంటే ఈ సపోర్ట్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలోనే ఒక 5, 6 మెంబర్స్ డైరెక్టర్స్ ఉన్నారనమాట. సో ఆబ్వియస్‌లీ వాళ్ళ పెర్ఫార్మన్సెస్ గురించి మనం చెప్పవసరం లేదు. వాళ్ళు కూడా బాగా చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది జీవి ప్రకాష్. అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా నాకేమి అనిపించలేదు. పెద్దగా సాంగ్స్ కూడా బాగున్నట్టు ఏమి అనిపించలేదు. ఎందుకంటే ఆ మూవీ అయిపోయిన తర్వాత మనకేమి గుర్తుండవు. ఉన్నవి కూడా ఒక 2 సాంగ్సే ఉండుంటాయి మాక్సిమం. సో సాంగ్స్ నాకు అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదు. అండ్ డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మూవీని డైరెక్ట్ చేసింది ధనుష్. ప్రీవియస్‌గా ఈయన 'రాయన్' అని చెప్పి మూవీ చేశారు. అది చాలా డిజాస్టర్‌గా ఉంటుంది. అట్‌లీస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని కూడా చూడలేదనమాట. ఎంతసేపు కొట్టుకోవడం, చంపుకోవడం ఆ జానరాలో వెళ్తూ ఉంటుందనమాట 'రాయన్'. సో మనం ఎప్పుడైనా కంపేర్ చేసినప్పుడు ఈయన ప్రీవియస్‌గా డైరెక్ట్ చేసిన మూవీతో డైరెక్షన్ చేసిన మూవీతో కంపేర్ చేస్తాం కాబట్టి, ఆ మూవీతో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ
కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ మొత్తం ఓకే. అలా కూర్చొని చూసే మూవీయే. బట్ డైరెక్షన్ బాగా ల్యాగ్‌గా అనిపించింది. మనకి ధనుష్ మూవీస్ ఏమైనా చూసినట్లయితే ఫ్రమ్ స్టార్టింగ్ 'రఘువరన్ బీటెక్' కానివ్వండి, 'రఘువరన్ బీటెక్ 2' అదే 'వీఐపీ 2' కానివ్వండి, ఇలా చాలా చాలా మూవీస్ 'తిరుచిదంబరమే' కానివ్వండి, ఏమైనా మూవీస్ మనం తీసుకుంటే ఆ రిచ్ వెర్సస్ పూర్ అన్న కాన్సెప్ట్‌లోనే పెట్టుకొని ఆ మూవీ మొత్తం నడిపించాలని చూస్తారు. ప్రతి మూవీ 90% అలానే ఉంటుంది. ఆ కాన్‌ఫ్లిక్ట్ ఏదైతే ఉందో సేమ్ అదే టైప్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ ఆయన కూడా ఆ క్యారెక్టర్‌లో ఎప్పుడూనా లోగా ఉన్నట్టే కొంచెం పూర్‌గా ఉన్నారు అండ్ అలానే నడుచుకున్నట్టే చూపిస్తారు. మూవీస్ మొత్తం అదే రిపిటిటివ్‌గా అయిపోవడం వల్ల నాకు ఆ డైరెక్షన్ పెద్దగా ఆహ్, నచ్చలేదన్నమాట. ఈ మూవీలో పోనీ ఏమైనా హీరో ఎప్పుడూ అంటూ ఉంటాడన్నమాట. నీ వైపు నుంచే చూస్తున్నారు. నా వైపు నుంచి చూడట్లేదు అన్నట్టు మాట్లాడుతుంటారు. ఫస్ట్ ఈయనే చెప్తారనమాట ఇలాగా తను శాలిని పాండెని పెళ్లి చేసుకుంటానని చెప్పి. అక్కడి నుంచి పేరెంట్స్‌కి ఇలాగ అవ్వడంతో ఇక్కడికొచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోతా అంటాడు. ఇతనే డబుల్ స్టాండర్డ్స్‌లో ఉంటాడు. సో, నాకు ఎక్కడైతే ఆ స్టార్టింగ్ పాయింట్ అది చూపిస్తారో ఆ రీజనే నాకు నచ్చలేదు. పోనీ ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా పోనీ ఆయన 5, 6 ఇయర్స్ నుంచి అబ్రాడ్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. హోల్ విలేజ్ ఆయనకి ఎగెయిన్స్ట్‌గా ఉంటది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని పెద్దగా పట్టించుకోడు అన్నట్టు కనిపిస్తుంది. పోనీ ఎండ్ వరకు కూడా అదే మీటర్‌లో వెళ్లారు. నేను చేసిందే కరెక్ట్ అన్నట్టు ధనుష్ ఈ మూవీలో చూపించారు. సో, నాకు ఆ డైరెక్షన్ అయితే పెద్దగా నచ్చలేదు. టోటల్‌గా ఈ మూవీ నాకెలా అనిపించింది అంటే నేనైతే చాలా బోర్డ్‌గా ఫీల్ అయ్యాను. మెయిన్‌గా థియేటర్‌లో చూసినప్పుడు అయ్యయ్యో! అన్న ఫీలింగ్‌తోనే చూసాను. నాకైతే అస్సల నచ్చలేదనే చెప్తాను క్లియర్‌గా. బట్ మీరొకసారి ట్రై చేస్తాను అంటే మాత్రం డెఫినైట్‌లీ ట్రై చేయండి. ఇది మనకి కరెంట్‌లీ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఇదొక తమిళ్ మూవీ. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు వెచ్ టు బి హానెస్ట్ కంటెంట్.